మన్నారా చోప్రా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రి రామన్ రాయ్ హండాను కోల్పోయిందామె. ఆయన జూన్ 16న 72 సంవత్సరాల వయసులో మరణించారు. మన్నారా సోషల్ మీడియాలో ఈ విషాద వార్తను పంచుకుంది. అలాగే అంత్యక్రియల వివరాలను కూడా తెలియజేసింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాకు మన్నారా చోప్రా కజిన్ అవుతారు. మన్నారా తన తండ్రి మరణ వార్త అధికారిక ప్రకటన ఇన్స్టాలో పంచుకుంది. మా ప్రియమైన తండ్రి స్వర్గధామానికి చేరుకున్నారని తెలియచేయడానికి చాలా బాధపడుతున్నాం. ఆయన మా కుటుంబానికి వెన్నెముక లాంటి వారు. ఈ విధంగా తన పోస్టులో తెలియజేసింది తండ్రి గురించి. రామన్ రాయ్ హండాకు భార్య కామినీ చోప్రా హండా, కుమార్తెలు మన్నారా, మితాలి ఉన్నారు. అంత్యక్రియలు జూన్ 18 మధ్యాహ్నం 1 గంటకు అంబోలి, అంధేరి, వెస్ట్ ముంబైలో జరుగుతాయని తెలియజేశారు. ఇక రామన్ ఢిల్లీ హైకోర్టులోని న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక, పరిణితి చోప్రా మేనత్త కామినీ చోప్రాను వివాహం చేసుకున్నారు. ఈ కుటుంబాలు తరచుగా పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యమైన సందర్భాల్లో కలుసుకునేవారు. రామన్ కొద్ది రోజులుగా కొన్ని కారణాలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. మన్నారా జిత్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఆ తర్వాత సౌత్ చలనచిత్ర పరిశ్రమ వైపు వెళ్ళి తిక్క, రోగ్, సీత వంటి సినిమాల్లో నటించింది. తర్వాత సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ 17లో పాల్గొంది. ట్రోఫీని గెలవలేకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది అభిమానుల మధ్య. రెండవ రన్నరప్గా నిలిచింది ఆమె. ఇక ఎల్విష్ యాదవ్, రుబీనా దిలైక్, భారతీ సింగ్, కృష్ణ, అభిషేక్, విక్కీ జైన్, అంకిత్ లోఖండే, అభిషేక్ కుమార్ ఇతరులతో పాటు మన్నారా రియాలిటీ వంటకాల కార్యక్రమం లాఫ్టర్ చెఫ్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సీజన్ 2లో కూడా పాల్గొంది. మంచి పేరు సంపాదించుకుంది. 2024లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నటించిన తిరగబడరా స్వామి అనే తెలుగు సినిమాలో కనిపించింది ఆమె. త్వరలో పంజాబీ చిత్రం ఓహీ చాన్ ఓహీ రాతాన్లో కనిపించనుంది. ఆమె ఇంటిలా తీవ్ర విషాదం నెలకొనడంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మన్నారా చోప్రా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రి రామన్ రాయ్ హండాను కోల్పోయిందామె. ఆయన జూన్ 16న 72 సంవత్సరాల వయసులో మరణించారు. మన్నారా సోషల్ మీడియాలో ఈ విషాద వార్తను పంచుకుంది. అలాగే అంత్యక్రియల వివరాలను కూడా తెలియజేసింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాకు మన్నారా చోప్రా కజిన్ అవుతారు. మన్నారా తన తండ్రి మరణ వార్త అధికారిక ప్రకటన ఇన్స్టాలో పంచుకుంది. మా ప్రియమైన తండ్రి స్వర్గధామానికి చేరుకున్నారని తెలియచేయడానికి చాలా బాధపడుతున్నాం. ఆయన మా కుటుంబానికి వెన్నెముక లాంటి వారు. ఈ విధంగా తన పోస్టులో తెలియజేసింది తండ్రి గురించి. రామన్ రాయ్ హండాకు భార్య కామినీ చోప్రా హండా, కుమార్తెలు మన్నారా, మితాలి ఉన్నారు. అంత్యక్రియలు జూన్ 18 మధ్యాహ్నం 1 గంటకు అంబోలి, అంధేరి, వెస్ట్ ముంబైలో జరుగుతాయని తెలియజేశారు. ఇక రామన్ ఢిల్లీ హైకోర్టులోని న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక, పరిణితి చోప్రా మేనత్త కామినీ చోప్రాను వివాహం చేసుకున్నారు. ఈ కుటుంబాలు తరచుగా పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యమైన సందర్భాల్లో కలుసుకునేవారు. రామన్ కొద్ది రోజులుగా కొన్ని కారణాలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. మన్నారా జిత్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. ఆ తర్వాత సౌత్ చలనచిత్ర పరిశ్రమ వైపు వెళ్ళి తిక్క, రోగ్, సీత వంటి సినిమాల్లో నటించింది. తర్వాత సల్మాన్ ఖాన్ రియాలిటీ షో బిగ్ బాస్ 17లో పాల్గొంది. ట్రోఫీని గెలవలేకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది అభిమానుల మధ్య. రెండవ రన్నరప్గా నిలిచింది ఆమె. ఇక ఎల్విష్ యాదవ్, రుబీనా దిలైక్, భారతీ సింగ్, కృష్ణ, అభిషేక్, విక్కీ జైన్, అంకిత్ లోఖండే, అభిషేక్ కుమార్ ఇతరులతో పాటు మన్నారా రియాలిటీ వంటకాల కార్యక్రమం లాఫ్టర్ చెఫ్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సీజన్ 2లో కూడా పాల్గొంది. మంచి పేరు సంపాదించుకుంది. 2024లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నటించిన తిరగబడరా స్వామి అనే తెలుగు సినిమాలో కనిపించింది ఆమె. త్వరలో పంజాబీ చిత్రం ఓహీ చాన్ ఓహీ రాతాన్లో కనిపించనుంది. ఆమె ఇంటిలా తీవ్ర విషాదం నెలకొనడంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు.